కళ్ళు లేకున్నా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ అమ్మాయి. పుట్టుకతోనే కంటి చూపు కోల్పోయినా అధైర్యపడకుండా సాధారణ విద్యార్థులతో పోటీపడి చదువుల్లో మేటిగా నిలిచింది రైతు బిడ్డ. తాజాగా జాతీయ స్థాయిలో నిర్వహించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారి పోటీ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచి సూడు సాధించింది. కళ్ళతో ప్రపంచాన్ని చూడలేకపోయినా ప్రపంచమంతా తన వైపు చూసేలా చేసుకోవాలనే లక్ష్యం అంటోంది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడి మొహల్లాకు చెందిన కొత్తకాపు గోపాలరెడ్డి విజయలక్ష్మిలకు రెండో కూతురు శివాని. పుట్టుకతో కళ్ళు లేకున్నా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతూ అద్భుత ప్రతిభ చాటుకుంటోంది. ఐఐఎం ప్రవేశ పరీక్ష రాసి దేశంలో ఉన్న 21 ఐఐఎం కళాశాలల్లో 19 కళాశాలలో చేరే అర్హత సాధించింది శివాని. నా పేరు కొత్తకాపు శివాని. సో మాది జహీరాబాద్లోని గడి కాలనీ అండ్ మా పేరెంట్స్ వచ్చేసి వేణుగోపాల్ రెడ్డి అండ్ విజయలక్ష్మి. సో నా స్కూలింగ్ అంతా దేవనాథ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్లో జరిగింది. అక్కడే నేను బ్రెయిల్తో పాటు అదర్ టెక్నాలజీ యూజ్డ్ బై విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ నేర్చుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్లో అండ్ గ్రాడ్యుయేషన్ సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో చేశాను. సో అక్కడ చేస్తున్నప్పుడే నాకు ఎంబీఏ చేయాలనేది నా ఇంట్రెస్ట్. లైక్ బీబీఏ చేస్తున్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ ప్యాషన్తోనే మాక్యాట్ అనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర ఎంబీఏ కోచింగ్ తీసుకున్నాను. కంప్లీట్గా ఆన్లైన్ కోచింగ్ అండ్ 2023 క్యాట్కి అపియర్ అయ్యాను. సో ఫైనల్గా నేను ఇప్పుడు ఐఐఎం ఇందోర్కి వెళ్తున్నాను. అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది అండ్ ఈ మంత్ 22 అక్కడికి వెళ్తున్నాను. సో ఎంబీఏ తర్వాత కంపెనీస్తో వర్క్ చేయాలన్నది నా ఇంట్రెస్ట్ అండ్ అన్ని డొమైన్స్ ఎక్స్ప్లోర్ చేసి నాకు సెట్ అయ్యే దాంట్లో హయ్యర్ రోల్ లైక్ పొజిషన్స్కి వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. నా పేరు కొత్తకాపు శివాని. సో మాది జహీరాబాద్లోని